హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి కాళ్ళు పగుళ్ళు గురించి. కాళ్ళు మనకి వింటర్ టైంలో ఎక్కువగా పగులుతూ ఉంటాయి. స్కిన్ అంతా చిట్లిపోయి నొప్పులతో మనం నడవడం కూడా కష్టంగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక సింపుల్ చిన్న చిట్కాలు ఒక 2 చూపిస్తాను. మనం ఎటువంటి క్రాక్ క్రీమ్స్ వాడకుండా మనకి రికవర్ అవుతుంది. ముందుగా ఒక బాల్టీ తీసుకోవాలి. బాల్టీలో గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండేటటువంటి నీళ్ళని తీసుకొని మనం కాళ్ళు మునిగే అంత నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఇంకా పైకైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో కొంచెం ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇంకా ఒక చిన్న మూత డెటాల్ వేసుకోవాలి. అన్నీ బాగా కలిపెట్టేసుకొని నీట్గా మనం ఈ 3 మెయిన్ అండి. ఎందుకంటే మన కాళ్ళలో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ ఏదన్నా ఉన్నా కానీ మొత్తం కూడా అది రికవర్ చేసేస్తుంది. షుగర్ అండ్ సాల్ట్ అనేది స్క్రబ్‌లాగా పనిచేస్తుంది వాటర్‌లో. కానీ అది కరిగిపోతుంది. మరి ఎలా యూజ్ అవుతుందని డౌట్ రావచ్చు. కానీ ఆ వాటర్ మనం స్కిన్‌తో రబ్ చేసుకుంటాం కాబట్టి యూజ్ అవుతుంది. ఇంకా కాళ్ళని ఈ వాటర్‌తో బాగా రుద్దుకుంటా ఉండాలి. అట్లా కొంచెం సేపు వదిలేసేసేసి ఒక 10 మినిట్స్ గట్టిగా 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనం కాళ్ళని ఆ వాటర్‌తో రుద్దుకుంటూ ఉండాలి. మసాజ్ చేసినట్టు అనమాట. ఎక్కువ శాతం బ్లడ్ సర్క్యులేట్ కూడా బాగా అవుతుంది. ఇంకా పైన మనకి బ్లాక్‌గా ఏదన్నా ఉన్నా కానీ డెడ్ స్కిన్ అంతా కూడా ఆ వాటర్‌తో రిమూవ్ అయిపోతుంది. నీట్‌గా కనపడతాయి అన్నమాట పాదాలు. సో మనం మెయిన్ ఇందులో ఉండే ప్రాసెస్ ఏందంటే మనకి కాళ్ళని నీట్‌గా డస్ట్ లేకుండా రుద్దుకోవడమే. ఇంకా కాళ్ళని, పాదాలు స్క్రబ్ చేసుకునే చిన్న చిన్న బ్రషెస్ కూడా ఉంటాయి. వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. కాళ్ళు ఎక్కువగా పగిలిన వాళ్ళు ఖచ్చితంగా బ్రష్‌తో స్క్రబ్ చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. ఇంకా ఇది మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ మనము ఒక 10 మినిట్స్ మన పాదాలకంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి. మనం ఎంత అయినా కానీ మేకప్ అవుతాం కానీ పాదాల దగ్గరికి వచ్చేసరికి మనం అంతగా పట్టించుకోము. సో దానివల్ల మన పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. మెయిన్ బ్లడ్ సర్క్యులేట్ అవ్వకపోవడం ఒకటి, వాటర్‌లో ఎక్కువగా నానడం వల్ల కూడా మన పాదాలనేవి చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోతాయి. సో ముందుగా అయితే కాళ్ళని నీట్‌గా ఇట్లాగా శుభ్రం చేసుకునే పని ఎక్కువగా చేసుకోవాలి. 10 మినిట్స్ ఖచ్చితంగా మీరు మార్నింగ్ స్నానంకెళ్ళిన టైంలో ఒక 10 మినిట్స్ కేటాయించండి. ఈవినింగ్ మళ్ళా పడుకునే ముందు కొంచెం సేపు నీటిలో ఈ విధంగానే చేయండి. సో ఇంకా తర్వాత మనం కాళ్ళని నీట్‌గా పొడి క్లాత్ పెట్టేసి ఎక్కడ తడి లేకుండా నీట్‌గా తుడుచుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఇదనమాట. ఇప్పుడొచ్చేసరికి ఇది ఆల్మండ్ ఆయిల్ అండి. బాదం నూనె. బాదం నూనె మన కాళ్ళకి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు 1 మంత్ ఇక్కడ మేము సిమ్లా వచ్చి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్‌లో నేను కాళ్ళని తొందరగా పట్టించుకోలేదు. సో పైనంతా బ్లాక్ అయిపోయి వింటర్‌కి నా కాళ్ళు బాగా పగిలిపోయినాయి. కానీ నేను 15 డేస్ కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేశాను. నా కాళ్ళ పగుళ్ళు తగ్గింది. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. మీకు కూడా ఎంత పగుళ్ళు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇది రికవర్ చేస్తుంది. నేను చేసిన విధంగా ఖచ్చితంగా చేయండి. ఇలాగ మసాజ్ ఖచ్చితంగా చేయాలి మన కాళ్ళకి. మసాజ్ మెయిన్ ప్రాసెస్ అనమాట. నీట్‌గా మనకి ఎక్కడైతే పగులుందో ఆ బేస్‌లో కూడా మనం ఎక్కువగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒక 5 నిమిషాలు మన కాళ్ళకి ఆయిల్‌తో మసాజ్ చేసుకొని నీట్‌గా రుద్దుకుంటూ ఉండాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుంది. ఇంకా మన స్కిన్ కూడా ఈ డ్రై స్కిన్ నుంచి తగ్గుతుందనమాట. సో బాదం ఆయిల్ బెస్ట్ రెమెడీ. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా రాసిన తర్వాత నెక్స్ట్ మనకి మార్కెట్‌లో ఫూట్ వరకు ఉండే సాక్స్‌లు ఉంటాయి. మళ్ళా ఫుల్ సాక్స్‌లు ఉంటాయి. నేనైతే ఫుల్ సాక్స్ అయితే వేసుకుంటున్నాను. నేను వేసుకునేది వింటర్ సాక్స్‌లు అనమాట. 24 అవర్స్ మన కాళ్ళకి సాక్స్‌లు ఖచ్చితంగా ఉండాలి. వాష్‌రూమ్‌కెళ్ళి రావడం, ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్ళి వచ్చిన టైంలో వెళ్ళి రాగానే మళ్ళా కాళ్ళని శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ చేసుకొని సాక్స్‌లేసుకోవాలి. సాక్స్‌లు మనకి రక్షణ కవచంలా పనిచేస్తాయనమాట. ఉదయం, నైట్ ఖచ్చితంగా సాక్స్ యూజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ నైట్ ఇది రెమెడీ అండి. బోరోప్లేస్. నైట్ కూడా మనం ఇట్లాగే 10 మినిట్స్ కాళ్ళని నీటిలో పెట్టుకొని తర్వాత పొడిగుడ్డతో తుడిచి మార్నింగ్ టైం ఏమో బాదం ఆయిల్, నైట్ వచ్చేసరికి మన క్రాక్స్‌కి ఈ యొక్క క్రీము మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఈ క్రీమ్‌ని అప్లై చేసుకుంటే మంచి చాలా అంటే చాలా బెస్ట్ ఫలితం అయితే వస్తుంది. బోరోప్లేస్ చాలా బాగా పనిచేస్తుంది. క్రాక్ క్రీమ్ కంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు 20 డేస్ చేయండి. బాగా కొంచెం పగుళ్ళున్న వాళ్ళకైతే 1 మంత్ ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా రికవర్ అవుతారు. ఇట్లాగా క్రాక్స్‌కి
మనం ఈ క్రీమ్ రాసేసుకొని నైటు సాక్స్లు వేసుకొని నిద్రపోయాక మార్నింగ్ లేచాక మళ్ళీ మామూలుగా ఇందాక చూపించిన బాదం ఆయిల్ రెమెడీ చేసుకుంటే 1 మంత్లో మన కాళ్ళు రికవర్ అయిపోతాయి. పైన నల్లగా డాడ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ డెడ్ స్కిన్ కూడా వదిలిపోతుంది. ఇంకా గోర్లు నీట్గా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుంది ఈ బోరోప్లేస్ అండ్ బాదం ఆయిల్. ఈ రెండు కూడా మనకి ఖచ్చితంగా అందరికీ అవైలబుల్లోనే దొరుకుతాయి. ఏ స్టోర్కి వెళ్ళినా మెడికల్ స్టోర్లో మీరు బోరోప్లేస్ ట్యూబ్ క్రీమ్ అని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఆయింట్మెంట్ యాంటీసెప్టిక్ క్రీమ్ అనమాట అది. సో యాంటీసెప్టిక్ వల్ల మన కాళ్ళు నీట్గా ఉండిపోతాయి. ఇప్పుడైతే నా క్రాక్స్ చాలా వరకు తగ్గినాయి. ముందైతే చాలా ఉంది. నేను ఈ రెమెడీ చేస్తాను అనుకోలేదు, కానీ నాకు యూజ్ అయింది కాబట్టి మీకు చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఇంతకుముందే నేను ఖచ్చితంగా చేయాలనుకుని ఉంటే నా ఫస్ట్ ఉన్న క్రాక్స్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా వీడియో తీసేదాన్ని. నాకు రికవర్ అయినట్టు మీకు కూడా ఈ విధంగా పగుళ్ళు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో చేసి చెప్పండి. 15 రోజుల తర్వాత మీరు ఖచ్చితంగా రికవర్ అవుతాయి మీ కాళ్ళు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.